100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు. 1000 అబద్ధాలు ఆడినా ఒక ఇల్లు కట్టమన్నారు. ఇది అంతా పుణ్యకారణం అంట. ఇది పుణ్యకారణం. ఎందుకు ఈ మాట అన్నారంటే ఇది ఒక చాలా పవిత్రమైనటువంటి ఒక పుణ్యకారణం. ఇది ఈ బంధం ఏర్పాటు చేయడం అంటే, పెళ్లి చేయడం అంటే. అయితే మనం కలిపినటువంటి ఈ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కలిసి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందన్న విషయం మాత్రం చెప్పాలి. మనకున్నటువంటి గొప్ప సాంప్రదాయం ఏంటంటే, మనం కళ్యాణాలు చేస్తాం. దేవుడి భగవాన్ కళ్యాణం చేస్తాం, శివపార్వతి కళ్యాణం చేస్తాం. అంటే మన పెద్దలు చెప్పినటువంటి కానీ భవిష్యత్ తరాలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ బంధం భార్యాభర్తల బంధం ఏదైతే ఉందంటే చాలా పవిత్రమైనటువంటి బంధం. అది 10 కాలాల పాటు నడవాలి. అందుకే ఈ భారతదేశం అక్కడ చిహ్నం. ఇక్కడ ఎక్కువ ఎన్ని కష్టాలు ఉన్నా సరే కలిసి ఉండాలి అని ఆలోచన. కుటుంబ వ్యవస్థ కావచ్చు, భార్య భర్తల బంధువు కావచ్చు. కనుక ఇది ఒక పుణ్య కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వామ్యం వస్తున్నారు. చాలా సంతోషం. మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలని నేను ఎప్పుడు అందిస్తానని చెప్పేసి నాకు మా రమేష్ గారు పిలిచారు. మా సార్ రమేష్ గారు తెలుసు.